యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అనంతపురంలో అప్పటికే ఫ్యాక్షనిజం కొంత కంట్రోల్ అయింది. ఎందుకంటే మెయిన్ ఇద్దరు లీడర్లు చనిపోయారు. అప్పటికి ఆ ఫ్యాక్షన్ మీద ఉండేది, అయినా కొద్దిగా ఉండేది, బట్ చాలా పొలిటికలీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. కానీ అదే మా ఫ్యాక్షనిజం మరొకసారి పైకి రాకుండా మీరు ఏం చేస్తారు? వీఆర్ సక్సెస్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ సక్సెస్ఫుల్. సో చాలా ఈ పొలిటికల్ లీడర్స్ మాట్లాడినప్పుడు వాళ్ళని ముందు ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేసి ఇది తప్పు, ఇది కాదు, ఇలా చేయొద్దు, ఇలా చేస్తుంటే వద్దు, కొద్ది గట్టిగా నిలబడాలి. ఏం సార్ ఇట్లా అంటే అంతే, అది తప్పదు. అనంతపురంలో మీరు ఇందాక ఫస్ట్ మాట చెప్పారండి, పొలిటీషియన్స్ ఎవరు వచ్చినా సరే నేను ఎవరిని కేర్ చేయలేదు, త్రికరణ శుద్ధిగా పనిచేశాను. అంటే ఆ త్రికరణ శుద్ధి అనే పదం వాడడానికి గల కారణం అంటే ఒకటి ఇన్సిడెంట్ అని చెప్పగలరు. అంటే ఎవరైనా పొలిటీషియన్ మీకు కాల్ చేసేయడం కానీ బెదిరించడం? చాలా బెదిరించేది ఉండదు, కానీ చాలా కఠినంగా చెప్పేవాళ్ళం. ఏదైనా ఇష్యూలో ఒక ఇష్యూలో ఇలాగే నేను పోతా అంటే అలా కుదరదు, ప్రసక్తే లేదు. అంటే కొన్ని ఇష్యూస్లో ఈయన ఎలా ఉన్నాడు అనేది అర్థమవుతుంది. లేదు ఇతను మాట వినడు అన్న తర్వాత కొద్దిగా, బట్ మాట వినడానికి మళ్ళీ అది కూడా చాలా కఠినంగా ఉంటే మళ్ళీ అది ఒక సమస్య. చాలా ఓపికగా వాడిని మనము మన దీంట్లో మన మోడ్లోకి చూజ్ చేసుకోవడానికి ఇట్ టేక్స్ టైం. బట్ చాలా జాగ్రత్తగానే కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని అలా కంట్రోల్లో పెట్టుకుంటూ కొంత దూరం నచ్చిన తర్వాత మర్చిపోతారు. సో 2014లో చాలా ప్రాబ్లమ్స్ అయితే అనుకున్నాం, బట్ దెర్ ఆర్ ఇన్సిడెంట్స్, బట్ చాలా ఫ్యూ ఇన్సిడెంట్స్. నిష్పక్షపాతంగా ఉండాలి. పలాని వాడిని ముద్దాయం చేయాలా, చేయను, హీ వాజ్ నాట్ దేర్, చేయను, చేయబోతే ఎలాగా, వాడు ఉన్నాడు లేడు. సో ఇలాగే వస్తుంటారు. ఆయన గన్మన్ ఇవ్వద్దు, ఇస్తాను, ఆయన అపోజిషన్ గన్మన్ ఇవ్వద్దు, ఇవ్వాల్సిందే తప్పదు. సో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు ఆయన గన్మన్ ఇస్తే ఐఎమ్ సక్సెస్ఫుల్, అపోజిషన్ పార్టీ అతను గన్మన్ ఇస్తే ఐఎమ్ సక్సెస్ఫుల్. సో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వాళ్ళకి వద్దు అంటే మీరు ఎస్ అంటారు ఇవ్వాలా. అంటే కొన్ని దగ్గరలో అవసరం, ఎందుకు వాళ్ళకి వద్దని దానికి ఏంటి. అవును, రేపు ఆయనకి ఏదైనా జరిగితే ఎస్పీ బాధ్యత. సో అట్లా ఇటువంటి ఇష్యూస్. సో మర్డర్ కేసులో వాడిని పెట్టాలా, వీడిని పెట్టద్దు, ఇన్వెస్టిగేషన్. సో ఇటువంటివి అనంతపూర్లో కొద్ది కఠినంగాను. అందుకే అదర్వైజ్ నేను 3 years ఉన్నానంటే బికాస్ మీరు అనంతపూర్లో అంత కఠినంగా ఉన్నప్పుడు మీకు పొలిటీషియన్స్ కాకుండా గవర్నమెంట్ వైపు నుంచి కానీ లేదా సీనియర్ ఆఫీస్ నుంచి ప్రెజర్ వచ్చిందా? ప్రెషర్ అనేదండి ఒకటి ప్రతి సందర్భంలో కూడా. ఎందుకంటే 2 versions ఉంటాయి. 2 versions ఇది కరెక్ట్ వర్షను, దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్ అనేది మనం ఖచ్చితంగా చెప్పగలగాల. దాన్ని మనము వాళ్ళ అంగీకారం తెచ్చుకునేలా చేయాలి. సో దానికి ముందు ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి. సో హీఈస్ ఎ గుడ్ ఎస్పీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, మనం అవసరం లేదు, హీ కెన్ ఈ మ్యాటర్స్ని ఆయన జాగ్రత్తగా డీల్ చేయగలుగుతాడు, హీ కెన్ డీల్ ద మ్యాటర్స్ ఆన్ హిజ్ ఓన్, మన ఇంటర్వెన్షన్ అవసరం లేదు అనేది కాన్ఫిడెన్స్ ఉంటే, పైన కాన్ఫిడెన్స్ ఉంటే చాలా వరకు ఇటువంటి ఇష్యూస్ అనేది సార్ట్ అవుట్ అవుతాయి. సో ఆ ఇమేజ్ అనేది బిల్డ్ చేసుకోవడానికి కొద్దిగా ఆ ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి. ఇమేజ్ బిల్డ్ చేసుకున్న మామూలుగా స్మూత్గా నడిచిపోతుంది, అడ్మినిస్ట్రేషన్ స్మూత్గా నడిచిపోతుంది. అంటే మీరు చెప్తున్నట్లుగా ఫస్ట్ మీరు పోస్టింగ్ కూర్చున్నప్పుడే ఒక బిల్డప్ ఒక ఇమేజ్ అనేది ముందు ప్రతి ఒక్కరు కూడా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక డిఎస్పీ కానీ, అందుకే ఫస్ట్ పోస్టింగ్ నుంచే వస్తుంది ఇమేజ్ అనేది. ఫస్ట్ పోస్టింగ్ నుంచే మీరు అలాగా క్యారీ అవుతూ ఉంటుంది. హార్డ్ వర్కింగ్ ఉండాలా, తర్వాత అందుబాటులో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, అప్రోచబుల్ ఉండాలా, వినాలా, జాగ్రత్త వినాలా, యూ షుడ్ బి ఏ గుడ్ లిజనర్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. దానికే అది అయిన తర్వాత మళ్ళీ ఐ కేమ్ డౌన్ టు చిత్తూరుకు వచ్చేటప్పుడు చిత్తూరులో టోటల్ ఇట్స్ ఏ డిఫరెంట్ సినారియో. చిత్తూరు అక్కడ కమ్యూనిటీ పోలీసింగ్ మీద విపరీతంగా వెళ్ళాం. చిత్తూరు మీరు వచ్చేసరికి అప్పటికే ఒక మేయర్ మర్డర్ జరగడం అవన్నీ అయిపోతాయి. అప్పుడు ఆయన చింటూ అనే ఒక రౌడీ షీటర్ ఆయన ప్రాంతంలో, అంటే అప్పుడు జైల్లో ఉంటాడు, ఫ్లేమ్స్ కొన్ని కనిపిస్తుంటాయి. జైల్లో ఉన్నాడు అంటే పెద్ద అవన్నీ కూడా మనకేం పెద్ద, నా వరకు చిత్తూరులో ఉన్నాక పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందండి? లేదండి, చాలా తప్పు అది. నేను గమనించాను చిత్తూరులో అసలు పోయేటప్పుడు చిత్తూరు అంతా అసలు చాలా
అది అంతా వేరే ఉంటుంది, కన్నింగ్ ఉంటారు. కానీ నాకు అసలు ఐ వాస్ దేర్ అబౌట్ 1 year 4 months. సో ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఇదన్నమాట. నాకు అన్నిట్లో కల్లా చిత్తూరులో పనిచేసింది మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే చిత్తూరులో వీ హ్యావ్ టేకన్ ఉమెన్ సేఫ్టీ మీద అసలు పీక్స్కి వెళ్ళిపోయాం, కమ్యూనిటీ పోలీస్ మీద పీక్స్కి వెళ్ళిపోయాం, రోడ్ సేఫ్టీ మీద పీక్స్కి వెళ్ళిపోయాం. ఐ వాజ్ కంఫర్టబుల్. వాస్తవానికి తర్వాత ఎలక్షన్ కోడ్ ఏదో వచ్చి నేను ఐ హ్యాడ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ చిత్తూరు, కానీ అదర్వైజ్ ఇట్ వాజ్ ఏ గుడ్ ఇదన్నమాట. సార్, చిత్తూరులో ఎలక్షన్ ముందు మీరు పనిచేస్తున్న దాంట్లో చాలా కార్యక్రమం చెప్పారు, రోడ్ సేఫ్టీ కానీ ఉమెన్ సేఫ్టీ విషయంలో. ఉమెన్ సేఫ్టీ మీద మీరు చేసిన ఒక కార్యక్రమం చెప్పండి. ఉమెన్ సేఫ్టీ అప్పుడు మనం ఒక 4 ఉమెన్ కానిస్టేబుల్స్ని 50,000 kilometers సైకిల్ ర్యాలీ ఒకటి తీశారు. తర్వాత హ్యాకథాన్, ఉమెన్ సేఫ్టీ మీద హ్యాకథాన్స్ చాలా చేశాం. దాదాపు 10 programs హ్యాకథాన్స్ చేశాం. సో ఒకసారి ఏది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, ఒకసారి ఈవ్ టీజింగ్ కావచ్చు, ఒకసారి డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు. సో ఒక్కొక్క ఇది తీసుకునేసేసి దాన్ని ప్రజల్లోకి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ విపరీతంగా చేశాం. అది ఒకటి చేశాం. తర్వాత కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ అనే కాన్సెప్టు దాన్ని ఇంబైబ్ చేసి, డిపార్ట్మెంట్లో ఇంబైబ్ చేసి వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడంలో చాలా రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్గా వాళ్ళని, అదేవిధంగా పోలీస్కి ప్రతి సందర్భంలో కూడా ఒక ఫోర్స్, కమ్యూనిటీ నుంచి ఒక ఫోర్స్ అనేది మనకు ఉండేటట్టు, అందుబాటులో ఉండేటట్టు చేశాం. తర్వాత వీ హ్యావ్ టేకన్ అప్ లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్. ముఖ్యంగా వీ హ్యావ్ అడాప్టెడ్ లాట్ ఆఫ్ స్కూల్స్. దాదాపు 100 schools. ఇక్బాల్ గారు హీ వాజ్ ద ఐజీ మాగాపుడు. సో వారి ప్రోద్బలంతో వీ హ్యావ్ టేకన్ అప్ లాట్ ఆఫ్ స్కూల్స్. ఇది మనం అన్ని రెనోవేషన్ చేసేసి, ఎందుకంటే స్కూల్ అండ్ చిల్డ్రన్ పోలీస్ కాన్సెప్ట్లో వెళ్ళిపోయేసేసి చాలా స్కూల్స్ బాగా చేసాం అనమాట. తర్వాత అది అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టేకన్ అప్ హాస్పిటల్స్ని రెనోవేట్ చేశాం. సో వాట్ నాట్ చాలా చేసాం. తర్వాత కొన్ని సోషల్ ఈవిల్స్ మీద ఉక్కుపాదం మోపాం. సోషల్ ఈవిల్స్ ఈ ముఖ్యంగా ఒక గుండం అని ఉంటుంది. సో గుండం అంటే ఇక్కడ ఆ ఊరి పేరు మర్చిపోయాను నేను. సో ఆ గుండంకి దళితులు రాకూడదని, దళితులు గుండం తొక్కకూడదని, ఇట్స్ బిగ్ ఇష్యూ. సో దాన్ని వీ కుడ్ ట్యాకిల్ ఇట్ సక్సెస్ఫుల్లీ. కొన్ని ఇష్యూస్లో ఉదాహరణకి కదిర్లో దెర్ వాజ్ ఏ ఇష్యూ. ఇది ప్రతి గణేష్ నిమజ్జనానికి దెర్ వాజ్ ఎన్ ఇష్యూ. అది దాదాపు 35 yearsగా నారంటున్న ఇష్యూ. సో అది నేను అప్పుడు కలెక్టర్ గారు, కోనశేఖర్ గారు ఉన్నారు, మేము కలిసి కూర్చొని చేసి 35 yearsకి ఉన్న ఇష్యూని సెటిల్ చేసాం కదిర్లో. సో దాని తర్వాత ఇంకెప్పుడు కూడా గణేష్ నిమజ్జనం ఇష్యూస్ లేవు. లేదంటే ప్రతి గణేష్ నిమజ్జనానికి కదిర్లో ఇట్ వాజ్ ఎన్ ఇష్యూ. కానీ అదే కదిరిలో చాలా మంది అమ్మాయిలు అందరూ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్, కరెక్ట్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద కూడా చాలా చేశాం. వాస్తవానికి అదే హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకప్పుడు విపరీతంగా ఉండేది, బట్ చాలా వరకు అనంతపూర్, చిత్తూరు కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యింది. రాయలసీమ డిస్ట్రిక్ట్లో రాయచోటి, మదనపల్లి అండ్ దెన్ కదిరి ఈ ఇష్యూస్ నుంచి ఎక్కువ హ్యూమన్ ట్రాఫికింగ్ వెళ్తారనేది ఉండేది. బట్ ఇప్పుడు చేంజ్ అయింది. అది అక్కడి నుంచి అడుగుచ్చారు. అక్కడి నుంచి గుంటూరు రూరల్, ఐ వాజ్ దేర్ ఇన్ గుంటూరు రూరల్. ఇక్కడ మీకు డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది కదా, ఇక్కడ పల్నాడు, ఇది అంత పల్నాడు. ఇది 6 months ఉన్నాను. ఐ వాజ్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఐ వాజ్ హియర్. సో చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత దెన్ ఇక్కడ ఏఏజీ లా అండ్ ఆర్డర్గా 4-5 months అండ్ దెన్ డిఏజీ లా అండ్ ఆర్డర్ ఆల్మోస్ట్ 1 year నుంచి ఇక్కడ ఉన్నాను. సార్, మీరు అనంతపూర్ అంటే ఫ్యాక్ట్ మొత్తం రాయలసీమలో 4 జిల్లాలు ఎక్సెప్ట్ కడప చేశారు. రాయలసీమ క్యాడర్, నన్ను అందరూ రాయలసీమ క్యాడర్ అంటారు ఐపీఎస్లో. ఈ రాయలసీమ ఎందుకంటే 3 జిల్లా ఒకే రేంజ్లో 3 జిల్లాలు చేశాను. అవును, కడప చేయలేదు అంతే. మీరు కర్నూలులో కూడా, నంద్యాలలో ఆల్మోస్ట్ అబౌట్ నాట్ యాజ్ ఎస్పీ బట్ ఓఎస్డీగా నేను అక్కడ, ఎందుకంటే కూమింగ్ విపరీతంగా పంపించేవాళ్ళం. ఎస్ఐలు, సిఐలు అందరినీ కూడా ఐ యూస్ టు గో. కడప ఒకటే మీరు టచ్ చేయలేదు? కడప ఒకటి టచ్ చేయలేదు. సార్, మీరు చేసిన 4 జిల్లాల్లో మీరు బ్రేక్ చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా కనిపిస్తుందా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇందాక మీరు చెప్పారు కదా, బ్యాంక్ అఫెన్స్. అంటే అప్పుడు బ్యాంక్ అఫెన్స్ స్వరంజిత్ సేన్ గారు, రాజశేఖర్ యూ షుడ్ క్రాక్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 24 hours. సో 12 hours కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్. అంటే అది అంత ఉత్సాహం అప్పుడు. సో ఖచ్చితంగా దీన్ని ఛేదించాలా అనే ఉత్సాహం. అది డిఎస్పీ టైంలో, మీరు ఎస్పీగా ఉన్న టైంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా
ఎస్పీగా ఉన్న టైంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ తిరుపతిలో చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉండేదండి. తిరుపతిలో మాఫియా, ల్యాండ్ మాఫియా ఉండేది. సో ల్యాండ్ మాఫియా మీద ఉక్కుపాదం మోపాము. చాలా ల్యాండ్ మాఫియా మీద ఉండేది. తర్వాత మదనపల్లిలో రౌడీజం ఉండేది. మదనపల్లి చాలామంది అసలు మదనపల్లిలో తెలియదు. మదనపల్లిలో చాలా విపరీతమైన రౌడీజం ఉండేది. సో రౌడీజంని తొక్కిపారేసాం, అంచివేసాం. నిజంగా చెప్పండి, మదనపల్లిలో చాలా గట్టిగా చేసాం. సో రసాయన స్మగ్లింగ్ ఉండేది. రసాయన స్మగ్లింగ్ మీకు నేను తిరుపతి అప్పుడే మన టాస్క్ ఫోర్స్ ముందు తిరుపతి అండ్ చిత్తూరు. సో చాలా దాని మీద రెక్సాండర్స్ దీని మీద చాలా వర్క్ చేశాం. అప్పట్లో అక్కడ ఫైరింగ్లో చనిపోయినప్పుడు కరెక్ట్. సో దేర్ వర్ ఎన్కౌంటర్స్ ఇన్ ఇద్దరు ఫారెస్ట్ అఫీషియల్స్ చంపారు. సో దట్ వాజ్ డ్యూరింగ్ మై పీరియడ్. తర్వాత దాని మీద అసలు చాలా వర్కౌట్ చేసాం. చాలా వర్కౌట్ చేసి దేర్ వర్ 1 or 2 ఎన్కౌంటర్స్ ఆల్సో. ఒక దగ్గర ఒకసారి 3 చనిపోతారు, ఇంకోసారి ఎవరు చనిపోరు, ఫైరింగ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి 20 మంది చనిపోతారు. అది నేను లేను, అప్పుడు నేను లేను. అనంతపురం. సో అంటే దాన్ని చాలా మన ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ చాలా చేసేవాళ్ళం. అది ఇంపార్టెంట్. మీకు ఆర్గనైజ్ క్రైమ్ అంటే రెక్సాండర్ స్మగ్లింగ్ అనేది విపరీతంగా ఉండేది. సో ముఖ్యంగా అదే. సో అదే మట్కా ఉండేది. మట్కా అని బెట్టింగ్ ఉండేది. మట్కా ఇవన్నీ కూడా చాలా గట్టిగా చేశాం. అంటే మట్కా నోన్ అక్కడ వచ్చేసేసి ఆ 3 జిల్లాల్లో నేను ఆ రేంజ్లో నేను అన్ని జిల్లాలు చేశాను కాబట్టి నాకు అందరూ ఆఫీసర్స్ కావచ్చు, మెన్ కావచ్చు, అందరూ కూడా నాకు బాగా ఒక రకమైన ఆత్మీయత ఉంటుంది అన్నమాట. సో సార్ ఇప్పుడు ఈ 4 జిల్లాలు చేస్తడం అనేది ఒక పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఇటు ప్రొఫెషనల్ చూడాలి, ఇటు ఫ్యామిలీ చూసుకోవడం, ఈ రెండు మేనేజ్ చేయాలండి. మేడం డాక్టర్, మీరు పోలీస్ ఆఫీసర్, పిల్లలు ఎలా మేనేజ్ చేసుకొచ్చారు? ఎందుకంటే వాళ్ళు కూడా మంచి పొజిషన్. పోలీస్లో మీకు చాలా ప్రెషర్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది, మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ప్రొఫెషనల్గా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. తర్వాత అనునిత్యం మీ యొక్క అవసరం అనేది డిపార్ట్మెంట్కి అవసరం ఉంటుంది. సో మీరు ప్రతి సందర్భంలో కూడా మీరు రాత్రి 12 గంటలకి 1 గంటకి ఫోన్ కాల్ ఎత్తాల్సిన పని ఉంటుంది. అయినా కూడా మీకేంటంటే కొంత పోలీసులో మీరు చూడండి, పోలీస్ అనేవాడు ఎవరు కూడా ప్రతి ఒక్కడు కూడా చాలా 24 గంటల్లో 12 గంటలు ఉద్యోగం చేస్తాం. అయితే కొంత ఇక్కడ ఏంటంటే ఈ టైమింగ్స్ మనము 12 గంటలు చేయాలి. టైమింగ్స్ కొంత మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక లెక్చరర్ ఉంటాడు, 9 గంటలకు ఆఫీస్ పోవాలా, ఈవినింగ్ 5 దాకా ఉండాలా. సో ఇది ఇట్లా ఉండదు. మార్నింగ్ 4కే ఉద్యోగం స్టార్ట్ అవుతుంది, 4 నుంచి 6 వరకు, 6 నుంచి మళ్ళీ పర్సనల్ లైఫ్లో ఉంటావు, మళ్ళీ 9కి పోవాలా, మళ్ళీ 11కి 8కి రావచ్చు. క్యాంప్ ఆఫీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ రెండు మిక్స్ అయిపోతాయి. అది ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలంటే కొద్దిగా కొన్ని పెట్టుకోవాలి. లైక్ ఫ్యామిలీని మనము వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అట్ ద సేమ్ టైం పిల్లల చదువులు, అంటే ఈ కాలంలో ఒకప్పుడు అసలు పోలీస్ పిల్లలంటే మీకు అసలు ఎందుకు పనికి రాకుండా పోయేవాడు. కానీ ఈ కాలంలో చాలా మారిందండి, చాలా మంది. యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్స్ పిల్లలు, కానిస్టేబుల్ పిల్లలు ఇప్పుడు మీకు అంతా చాలా బాగా. ఎందుకంటే ఒక కల్చర్ పిల్లల్ని చదివించాలా, ఫ్యామిలీని బాగా చూసుకోవాలా అనేది ఒకటి ఈ మధ్య బాగా డెవలప్ అయింది. సో ఒకప్పుడు మీకు కానిస్టేబుల్ అంటే భార్యను కొట్టేవాడు, తాగేవాడు. సో ఇప్పుడు మీరు గమనిస్తే మందు తాగడం చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది, సిగరెట్స్ స్మోకింగ్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఉమెన్ని గౌరవించడం అనేది పోలీసులో ఉన్నంత మీకు ఎక్కడ ఉండదు. మీరు ఒక సర్వే కండక్ట్ చేస్తే వైఫ్ని ఎవరు బాగా చూసుకున్నారంటే పోలీసులు బాగా చూసుకుంటాడు. మీరు గమనించండి ఇప్పుడున్న పరిస్థితి. అంటే ఈ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది లైఫ్లో, ఈ వర్క్ అండ్ దెన్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇది ఇట్స్ బిగ్ సబ్జెక్ట్. మీరు చెప్పినట్టు అందుకే ఈ మధ్యన వీక్లీ ఆఫ్ మేనేజ్మెంట్ సీఎం గారు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని చెప్పేసి దాని మీద ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీక్లీ ఆఫ్ అనేది ప్రతి ఒక్క
కానిస్టేబుల్కి వీక్లీ ఆఫ్ ఇవ్వాలనేది చూస్తున్నారు. సో ఇదంతా కూడా వెల్ఫేర్ మెజర్స్ అనేది ఒక డిపార్ట్మెంట్లో దేర్ ఈజ్ ఎ డిపార్ట్మెంట్, ఒక అడిషనల్ డీజీ వెల్ఫేర్ ఉంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పర్సనల్.